అమ్మా కొండమ్మ దేవి అమ్మ బాల నొప్పులు బాలమాయనే అమ్మ బాల నొప్పులు నాకు భారమాయ నమ్మ కానుకున్నా కనిపించు మాయమ్మ బిడ్డ నొప్పులు భారమాయనే బాల నొప్పులు భారమాయనే అమ్మా మంత్రసాలమ్మా ఏముందిరా సామంత బాయకొండ గంగమ్మ కట్టు నాయన ఎంత మాత్రం రెడ్డి వారి భార్య కదా నాయన అంతే అంటావా ఎంతమందిని కట్టుకోండు పనిలో పెట్టుకోండు అని అట్లా కాలుకు చేతులకు ముక్కు అదే ఉదయం దళపరం చేద్దామా చల్లగా వర్తిల్లవమ్మా చల్లగా వర్తిల్లు తల్లి ఆయన అమ్మ దేవి గారు అమ్మా ఆయన ఎన్నడూ ఏ కారణం లేక మీ నగరికి ఇంత మందికి ఉన్న దేవసభకు పిలిపించిన కారణాలు ఏంటి తల్లి? అమ్మా బాల నొప్పులు నాకు చాలా అతి భారముగా ఉన్నాయి. నీ మొగుళ్ళకు పుణ్యం ఉంటుంది, నాకు కానుక చేయమ్మా. నీకు నొప్పులు? అవునమ్మా. ఈ వయసులో? యా వయసు అయితే అమ్మ నొప్పేదానికి అవసరమా? ఈ వయసులో బిడ్డలు అయినా కడిపేదమ్మా. ఎందుకు లేదక్క? నువ్వు ఊపేస్తూ తల్లి. సరే లోపలికండి లోపలికండి. అదేంటది? నాకు లో కడుపు నాయన. సరే గాని తలారి మేమ్మకి డప్పులు వచ్చినాయట. నాకు ఇట్లా కావాలంటే ఏం చేయలేరా? నాకు అట్లా కాలే లేరా ఏమి చేసినా కూడా. అవుతుంది నాయనకింటి ఒక 10 దినాలు వచ్చాయా? అయిపోతుందా? అంతే అంటావా? రై తలారే నా బట్ట పెట్టి కిడ్నీలు ఆపరేషన్ చేసినారేం లేదు. నా బట్టలు లేయి అట్టే వటకాల ఆపరేషన్ చస్తా అంట. నేను ఏమ్మా మంత్రసాన్ని పిలుచుకోవాలంటే ఊరి దిగి నోరు కొట్టుకుని పిలుచుకొచ్చింది. ఏమో ఊరికెట్ వెళ్తాము నోరు కొట్టుకుని. మా కానం చేయమో ఎంతమందికి చేసింది? అలివేలమ్మ కూడా ఇదే నన్ను చేసింది. మరకతోనే కొట్టేస్తా. అది ఇది అనుకున్నా బట్ట నిన్ను. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అట్లేనా? ఆ మహా తల్లి చూడు మా పాప బుద్ధులు ఎక్కడ పట్టాయి నీకు? మా మహా తల్లి మా పాప ఆ మాట అన్నాడుక. మా మహాతల్లి కానం చేయమ్మా. ఏం కావాలమ్మా కానం చేయాలంటే? నేను ఒక్క పుక్కడి తిప్పంది నా మొగుడు పక్కన కూడా పండుకోను. అట్లాంటిది అమ్మ కానిపు చేస్తున్నా. సుగనాకేమో పుట్టిందిరా. అవుతుంది. హలో నీ సుగనాకి నా సార్. హలో
గోవిందం ఒక్కకు మీద పండ పన్నని మంతరగానమ్మా ఉండమ్మా సాలిగిని అయ్యా అయ్యా ఏమిరా బాగుండి ఒకరితో మాట్లాడేది కాదు కన్నీళ్ళవ్యా ఇంకా లేలేదా 800 రూపాయలు పోలారం పై నేచిన కదులుతానికి పోరే మళ్ళీ ఏతురా వేసేసి బాగా ఎంత బాగుంది నా చేతి నీకు మహాత్ బాలగ్రహాలు కనపడి అమ్మా బాల నొప్పులు భారములున్నాయి. అవునులే ఒక్కాక మీద పడ్డబడ్డా తొందరగా కానుపులు నాకు ఇచ్చే బహుమతులు ఏమిటో తెలుపు. గోవింద నేను కట్టేటి చీరలిస్తాను మంతరతానమ్మా అమ్మ తొడిగే ఓ మంతరతానమ్మా నేను కట్టినటువంటి చీరలు ఇస్తాను, కొత్తవే ఇస్తాక్క, తొడిగే రవికలు ఇస్తాను. మాకు లేవా మళ్ళా రే కుట్లు ఇప్పుకోక్క కాలంటే మాకు వద్దు లెక్క అట్లాంటివన్నీ. తొందరగా అట్లా కాలువ చేస్తే ఆభరణాలు సొమ్ములు ఇస్తాను. అవునా? అవునమ్మా. నీకు ఊరిని కావాలంటే వాళ్ళని పిలుచుకొచ్చి సహాయానికి పెడతామ్మా. సహాయానికి మాత్రమే కదా? అవునమ్మా. పనిలోంచి తీసే ఫస్ట్. అయ్యో వాళ్ళు లేకుంటే మా ఇంట్లో సర్దుకూడు అమ్మా. నేను వచ్చి పొద్దు కా తల్లి ఆ బిడ్డ లేకుంటే మా ఇంట్లో కుడితి తాగే వాళ్ళు ఎవరు ఉండరా? అంటే దీని వేపరు కుడితాగేది. మా ఎనుములు కూడా వీడు తాగిన తర్వాతనే మళ్ళీ తాగేది. అంటే మీ ఇంట్లో ఏనేయాలి వీడు ఒకటే. మొన్న ఎర్రబద్ది పుల్లకూర చేసింటిక్క వీళ్ళు పొయ్యిగడ్డ ఎలకదామని అంత ఎనుంపేడ తెచ్చాడు పెట్టింటి. ఈ నోట్లో మొన్న చెప్పులో పెట్టినా కదా నాకేననుకోని పుల్లకూర అనుకొని ఎనుంపేడ వేసుకొని తిన్నాడు. మొన్న నా బట్ట నీతో మాట్లాడితే కూడా చేయలేకపో అక్కడ. అప్పుడు తింటే వీడు నెమ్మరేసే పని పెట్టాడు. పోలికలు వచ్చేసినా నెమ్మరేస్తాడు ఇప్పుడు కూడా. తొందరగా కానిం చేయమన్నా ఆయన. ఎంత మాత్రం సాటి ఆడదు కదా ఇతను వెళ్ళిపోతే తెరపట్టి కట్టించిన కానిపులు చేస్తాను. బాబు చంటి కాబట్టి దేరే ఎవరికి అట్లా రమ్మనండి అమ్మా. ఏటికి చేపించేస్తాం అట్లా అదరా ఇదే ఏదే అప్పుడు చెప్పలే నీకు. నీకు 150 నాకు 850 ఏనా? అవునవును. 7 గాని గంట సేపులు పట్టుకుంటే ఆడ కేజీ అని కళ్యాణ మండపం మంజుడా ఆ తావు 9 కుంటలు కొనొచ్చే జాగా. గంట సేపు కన్నా ఇంకా మించితే 12 కుంటలు కూడా కొనొచ్చా. అయ్యా సరేలే రే పని అయిపా. ఆ పిల్లోడమ్మా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. పిల్లోడి పేరేం పేరు? మాకు ఇంకా పేర్లు పెట్టిండ్లా. ఏమట్లా? మాకు తునకలారినదంట. పునకలారినదంట. అందుకని అతను బిజ్జి కింద కూర్చొని ఏడ్చుకుంటా అంటే అది అవును టైం అలివేలమ్మ వస్తానే నేను పేరు పెడతా ఉన్నాను రని పేర్లు పెట్టింది. నా పేరు పండు అంటుంది, ఈయన పేరు పండుకున్నా అంటుంది. చిన్న పండు పెద్ద పండు యాదో అయిన పండే కదరా. అట్లా నీ మగం జనాలకు చూపించిన ఆయన ఆయన తలారి పట్టుకుంటారా? కానుపు చేస్తాడు లోపల
ఆడవాళ్ళు వస్తే లోపల పంపించు, మగవాళ్ళు అందరినీ బయట పంపించు. అందరూ బయట ఉండారులే మళ్ళీ అలిగింది. అంటావా? ఉమ్. కట్ల కట్టారా, కలల కట్టారా, కట్టకట్టారా, తెల్లగట్టారా, మంత్రి సోదరుడా నీవు. ఏయ్, బట్ట ఏం కప్పుడే తెల్లారి పైన తెల్లారింది లేదు ఇంకా. యా నువ్వు చేస్తాను నీ చేతల్లో నా సాడు భుజం కాదు బతుకున్నాను నేను. మాసం ఎత్తుకయ్యా, మా చేతులు ఉండేది ఏడా నాకు తెలిసిందేమ్మా పసిపెట్టుక. పసిపెట్ట. ఏం అంతలా పెట్టేస్తువా? ఏం చేస్తాను ఇది నువ్వు? నేను రాత్రి సినిమాకి వింటమ్మా. ఏం సినిమాకు? నిమ్మటంగా సినిమాకు యమదొంగ. యమదొంగ సినిమాకి వింటే నువ్వు నిద్రపోరని పట్టుకుంటే నా కొడుకు పెరిగైనాడు. ఫస్ట్ అందరికి బుద్ధి వస్తుంది. నా కొడుక పనికి వస్తే అనకపోతున్నకు ఉంటాడు నా కొడక. పని చూసి నేర్చుకో అట్లా. ఏమట్రా? ఏమమ్మా నేనైతే ఏడే ఉండాలి. నా కొడుకు కలిసి నేను కొడ వరకు తిరుక్కొని వస్తాను. నా కొడక పనికి వస్తే అనకపోతున్నకు ఉండాలి. నా కొడక దుడ్డు తీసుకోవు. నా కొడక 150 రూపాయలు బెల్లం మీద తగిలినా ఏంటుకుంది నీకు? అది పోయిందిలే. ఏంటంటే ఇటు వదిలేసింది వాళ్ళ అవ్వ బాగలేదంట. లవ్వకు. ఏరే ముసలిని కోరుకొని వెళ్ళిపోయింటే ఆ బాధలో ఉన్నాడు పాపం. ఏమిటా పాపం బిడ్డరా బిడ్డరా అంటే పిలుస్తారా? ఎంత పెరకల్లా బిడ్డ ఎట్లా పెరికిన అనుకోండవా? ఇద్దా 5 నిమిషాల పనికి సస్తాందేమో. అడుగు ఎక్కడెక్కడ పెట్టాను. నువ్వేళ్ళరా నాకు మనిందా? నాయన తలారి ఏం బిడ్డమ్మా? ఆడబాల జన్మించింది నాయన. ఏదా చూడు ఏంది మా బిడ్డ అంత అలివేలు మున్నిట్లుండే. మునిటేట్టుకుంటుందిరా. అట్లా పడుతుంది. దేవుని ఆచింది మమ్మ వాళ్ళమ్మని రమ్మని పాపమా. అమ్మ కొండమ్మదేవి బాగుంది బిడ్డ. బిర్రగిచ్చేది బిడ్డ. నాయనా బిడ్డ ఎంత బాగుంది. అబ్బబ్బా, ఆ ముక్కు చూడు, ఆ మూతి చూడు, ఆ కడుపు చూడు, ఆ బెల్లం చూడు. ఆ బెల్లం లంచముందా బెల్లం చూడు బెల్లం చూడు అనుకుంటా. ఏమి నాకు భలే అశంకం భలే అశంకం బెల్లం అంటే నాకు. మసంక పడతాడవే. నువ్వు పుట్టినప్పుడు ఎవరు మేము కాలం చేసింది? ఎవరు నాకు తెలదమ్మో. నేను కాదు. అయితే చిన్నప్పుడు నాకు అట్లా ముద్దుకంటే పెట్టుకోండి నాయన. అట్లా పెట్టుకోండి ముద్ద. అయితే ఇప్పుడు పెట్టుకోమ్మా. జిబ్బు లేదులే పోరదానికి. అప్పుడంటే చిన్నగా ముద్దుగా ఉంటుంది కొండం మీద. ఇప్పుడు చూడ దాని ఎగురుపుడు తెచ్చి లేదులే. అమ్మ కొండమ్మదేవి రామ్మ మహాతల్లి రామ్మ బిడ్డ. కాదులే అమ్మా, నిజం పెట్టిన కట్టిన వాళ్ళు కూడా కట్టరు మా కట్లు. ఏం బిడ్డ పుట్టింది నాయన? పిచ్చికిలాడు బిడ్డలు అంతా పిచ్చికిలాడు. దారి చచ్చిందే ఏంటి నన్ను పిచ్చుకుతాంది ఇట్లా. నాయన ఏమ్మా? వార శనివారం నాడు రావణ మాసం నాడు 9 గంటలకు పైన 10 గంటల లోపల నాకు ఆడబాలి జన్మించింది.
అమ్మ దొంగ అమ్మ దొంగ నాయన దొంగ. నాయన దొంగ చిన్నాయన మీ అమ్మని చిన్నాయన దొంగ అమ్మా చిన్న దొంగ అమ్మ నాయన చిన్నాయన దొంగ పడితే నీకు గుర్తొచ్చేది ఉన్నీలే. రెమ్మండనా కొడక ఉమ్. బిడ్డకు పాలిస్తుంటే నీ మైక్ సెట్ నా ఉన్ని, సాడు ఉన్ని, నీకు నా ఉన్ని, ఉన్ని. మలుకోరా ఉన్ని ఉన్ని పెట్టు. అయ్య, మీ మగనా బట్టలకు నా బిడ్డకు పాలిచ్చాడు ఉన్నీలేమ్మా మలుకో మలుకో సావరు అవన్నీ పెట్టినట్టంగా అక్కడ బా అమ్మ 8 లీటర్లు ఇచ్చింది పాలు చిన్నగా పాలు తలా రెండు మాట్లాడు బాగుండండి అమ్మ దొంగ నాయన దొంగ మీ అమ్మని ఎవరో మీ అమ్మ దగ్గరేరా దొంగమ్మ అమ్మ దొంగ పుట్టినట్లు నా ఒత్తుల బట్టి పైన బిడ్డ అదిలేమ్మా ఎంత 200 రూపాయలు నా బట్ట నీ కొట్టు నోట్లు నా సాడు ఈయనకి బిడ్డలా పాపలేదు చెప్పు చెప్పుదురా. పండుకోను ఎప్పుడు డ్రామాలకు ఇవన్నీ నువ్వే చెప్పేస్తావన్నీ ఏది లేపా మాదికి నా కొడుకు అట్లతో దూరం బిడ్డను పట్టుకుంటా ఎవరు కథ చెప్పు. పేరు పెట్టుకునే నువ్వు చెప్పుతురా అదే విధునా వారం శనివారం నాడు పుట్టిన ఈ బిడ్డ- ఆడేది ఆ? ఏమంటారా డ్రామా చెప్పేది మనకు చెప్పలేమా ఎవరో ఒకరు అంటారు గమ్ముని కోపగించుకొని గమ్ముని మళ్ళీ చూస్తే మన చూడా రాంగ్ ఇట్లా మొన్న రైలు కింద పడితే అదే రైలు పెట్టి పగిలిపోయా ఏందో చెప్పు అదే విధంగా అలనాడు కొండమ్మదేవి గర్భమున లేక ఆడబాలికి జన్మించిందని పాల్గొండలో ప్రజలు మహాతల్లిని బంగారు టూటీలందు పరిణబెట్టి లాలిపాటలు జోలిపాటలు పాడారు. అటు పిమ్మట ఒట్టి అత్తంతో వెలరాదని వజ్ర వైడూర్యములు మనులు మాణిక్యములు గోదానం భూదానం వస్త్రదానం కాసుదానం కాలుగోరింటి కంట్రప్తక్క మహాతల్లికి బహుమతులు అలంకరించారు. ఇక్కడున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డలేని తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమ తీసుకొని మీకు తోచిన కానుకలు ఈ ఉయ్యల్లేసి ఈ పసుపు కుంకుమ తీసుకున్నా మీ కోరికలు నెరవేరిన మరో కోరుకుంటున్నాను. నీకు ఫస్ట్ పడతాయి. నాకు నీలక రోగం వచ్చిందిలే. చిన్నగా ఓపల్లి బిడ్డ పుట్టిన బిడ్డ మాకు తెలియదేమో ఇట్లా పనికిరాని మాటలు చెప్పదు నా దగ్గర. నా కొడుకు బిడ్డ మా గుడ్డుగా ఓ లాయి బిడ్డ ఎగిరిలాడుతాండి పైకి. అప్పుడేనా ఏమున్నా ఇన్నమా నా పాలు పుష్టినైనా అది 3 రూపాయలు దాపేసినావా? అధికారమున గోవిందో సొక్క దగ్గర అమ్మాయి దరాజో కన్నమ్మాయి దరాజో గుడ్డినా బట్ట ఏడితే నీ కరులా నీలాలు రాలును రా ఒక రాత్రి ఒక పగలు అన్నే మాని చెబుతుందా రాత్రి ఒక పగలు కొండండి బతకాలి ఓ కందా మామయ్య ఓ కందా
ఉండేది కారణమే అన్నింటి పరికరమే అధికారమున గోహిందో నిద్రపోడమ్మా కుదిరినాడమ్మా రాముడు కుదిరినాడమ్మా అధికారమున గోహిందో ఈ చిన్న బిడ్డ నేడే ఎక్కడ మీరు చేసిన బంగారు పని మా ఇంటికాడ పెట్టేసారక్క గోవిందం కూతురా నా చిన్ని కూతురు కూతురు చిన్నమ్మ అమ్మ బాల చిన్నమ్మ ఆడుతురావే బాల చిన్నమ్మ అమ్మ దేవి చిన్నమ్మ కుమార్తె గజ్జలాంటి పాదంతో గల్లు గల్లునా తల్లి ఉండే అద్దాల మెడకరా తల్లి